వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. ప్రైవేట్ హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి హ్యాక్ చేస్తున్నారని చేసిన ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ఎస్ఎస్యుఐ కార్యకర్తలు దాడి చేస్తారనే అనుమానంతో హైదరాబాద్ కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నాయకత్వంలో కౌశిక్ రెడ్డికి మద్దతుగా 1000 మందికి పైగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. శుక్రవారం బీఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించిన సంచలన ఆరోపణలు చేశారు. ప్రైవేట్ హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాంపింగ్ చేయిస్తున్నట్లు రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరించారని, దీనిపై సిబిఐ, ఈడీలతో విచారణ జరిపించాలని కేంద్రానికి డిమాండ్ చేశారు. అర్ధరాత్రి వేళ సీఎం రేవంత్ రెడ్డి మైహోం భుజాకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాంపింగ్ అంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై రేవంత్ రెడ్డి కావాలనే బురద జల్లుతారని మండిపడ్డారు. 118 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు, ఎమ్మెల్సీల ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన వారి ఫోన్లను కూడా రేవంత్ ట్యాప్ చేయించారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవడం సిగ్గు చేయడాన్ని కార్యకర్తలు మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి మాట్లాడిన విషయాల్లో తప్పేమీ లేదని వారు పేర్కొన్నారు. ఆయనపై దాడి జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు, అరెస్టులు, దాడులతోనే పరిపాలన కొనసాగిస్తుందని విమర్శించారు. ప్రజలు ఈ విధానాలను గమనిస్తున్నారని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తానని అన్నారు. కాగా కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి కోసం బయలుదేరిన కాంగ్రెస్ కార్యకర్తలు మధ్యలోనే ఆగిపోయినట్లు తెలిసింది. కౌశిక్ రెడ్డికి మద్దతుగా ఆయన ఇంటికి బీఆర్ఎస్ కార్యకర్తలు తండోపతండాలుగా తరలి వస్తున్నారనే సమాచారం తెలియడంతో వెనక్కి తిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా.